వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. సూర్య జయంతి పర్వదినం పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో రథ సప్తమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల నడుమ చక్రస్నాన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు నిర్వహించారు. శ్రీవారి పుష్కరిణిలో శ్రీ సుదర్శన చక్ర తల్వార్లకు ప్రత్యేక తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణిలో ముంచి స్నానం చేయించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్వపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూ సూక్తం, నీలా సూక్తం, విష్ణు సూక్తం వంటి పంచసూక్త మంత్రములు దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టీటీడీ వేద పారాయణదారులు పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాసురాలను శ్రీ 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 పెద్ద జియంగార్, శ్రీ 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 చిన్న జియంగార్లు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. అన్ని సేవలు సఫలమై లోకం క్షేమంగా ఉండడానికి, భక్తులు సుఖశాంతులతో ఉండడానికి చక్ర స్నానం నిర్వహించారు.